కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు హోంమంత్రి అనిత. ప్రమాదంలో చిక్కుకున్న కొంతమందిని ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది కాపాడారని తెలిపారు. 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఘటనా స్థలాన్ని మంత్రి అనిత సందర్శించారు. ఇక్కడ జరిగిన ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ఎస్పీతో మాట్లాడి వివరాలను తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం మన దగ్గర హోంమంత్రి ఉన్నారు. మేడం, ఇన్సిడెంట్ కు ప్రాథమికంగా కారణాలు ఏవని తేలింది, ఏ ద్వారా విచారణ జరగబోతోంది? యాక్చువల్గా మెటీరియల్ మిస్హ్యాండింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అని ప్రాథమిక విచారణ ప్రకారం జరిగిందండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇంచుమించుగా ఇంతమంది చనిపోయిన తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ అన్ని వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకున్నాం. దగ్గర ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి 9 మందిని రక్షించి అక్కడ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. ఓవరాల్గా ఉన్న మెటీరియల్ కన్నా అనుకున్న మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా మెటీరియల్ ఇక్కడ ఉండడం ఒక ఎత్తైతే, ఆ హ్యాండిల్ చేసే విధానంలో మిస్ హ్యాండిల్ జరగడం వల్ల ఇక్కడ బ్లాస్ట్ జరిగింది అనేది ప్రాథమిక విచారణ తేలింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు విచారణ జరిపిస్తాం. మేడం, అంటే సల్ఫర్ తో పాటు కొన్ని రకాల రసాయనాలు మిక్స్ చేశారు. ఏదైతే లైట్నింగ్స్ కోసం అని రసాయనాలు మిక్స్ చేశారు, అది ఒక కారణం అయి ఉండొచ్చు. నేను కూడా అబ్జర్వ్ చేశాను. అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత పొటాషియం నైట్రేట్ ఒకటి, పొటాషియం క్లోరైట్, ఈ రెండిట్లో ఏది అనేది కూడా ఒకసారి మనం కూడా వాళ్ళు చెక్ చేసుకుని చెప్పాలి. పొటాషియం దాంతోపాటు సల్ఫర్, అంటే ఓన్లీ పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరైట్ ఒకటి కూడా దాంతో సల్ఫర్ ఏదో ఒకటి మిక్స్ అయితేనే, లేకపోతే దాంతోపాటు ఇంకొకటి ఏదో చెప్పారు చార్కోల్, అలాంటి మిక్స్ అయితేనే ఈ ఎక్స్ప్లోజివ్ అనేది జరుగుతుంది. అలాంటి మిక్స్ చేసేటప్పుడు ఏదైనా మిస్ హ్యాండ్లింగ్ జరిగిందా, లేకపోతే ప్యాకింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్ హ్యాండ్లింగ్ జరిగిందా, ఇవన్నిటికి కూడా ఇమీడియట్ గా మాకు ఒక 2-3 డేస్ కనుక టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే విచారణకు ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అవకాశం ఏర్పాటు అయింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ అందరూ కలిపి ఒక విచారణ బృందం కూడా ఏర్పాటు చేసాం. దాని మీద ఇమీడియట్ గా వస్తుంది ఇన్ఫర్మేషన్. విశాఖ జిల్లాతో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఇటువంటి తరహా కంపెనీలు ఉన్నాయి. ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఎటువంటి ఎస్ఓపి రాబోతోంది? మళ్ళీ ఎస్ఓపి ఆల్రెడీ ఇచ్చామండి. ఆ ఎస్ఓపి ల్యాప్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా కొంత 9 ఇక్కడ ఆఫీసర్ని కూడా ఈరోజు మేము అకౌంటబిలిటీ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. అట్ ద సేమ్ టైం కొంతమందికి భయం రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. రైట్. ఓవరాల్ గా ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కావచ్చు, లేకపోతే ఫోరెన్సిక్ బృందాలు కీలకమైన ఆధారాలను సంఘటనా స్థలం నుంచి సేకరించాయి. ఇప్పటివరకు 22 మంది చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఇంత దుర్ఘటనకు కారణమైన బాధ్యులపైన వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడంతో పాటుగా సంఘటనలు జరగకుండా మరికొన్ని ఏదైనా దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం మరొకసారి రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద స్టాండర్డ్ ఎస్ఓపిని మరీ విడుదల చేస్తామని కూడా హోంమంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీదత్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.